దేవుడైన యేసు ప్రభునే రెండు విషయాలు ఆశ్చర్యపరిచాయి. ఒకటి, దేవుని ప్రజలుగా పిలువబడి వాగ్దానాలు కలిగి ఎన్నో అద్భుతాలు తమ జీవితాల్లో చూసిన ఇశ్రాయేలు ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచకపోవటం ఆయనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తే, రెండవదిగా దేవుణ్ణి ఎరుగని ఒక అన్యుడైన రోమా సైన్య శతాధిపతి యొక్క విశ్వాసం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వచనాల ప్రకారం యేసు కొండ మీద ప్రసంగం ముగించిన తరువాత కపెర్నహూములో ప్రవేశించినప్పుడు 100 మంది రోమా సైనికుల మీద అధిపతి అయిన ఒక శతాధిపతి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి స్వస్థపరచమని ఆయనను వేడుకొనగా, ఎక్కడికైనా వెళ్లి ఇష్టంగా ప్రజలను వారి బాధల నుండి విముక్తులను చేసే యేసు అతని ఇంటికి వెళ్లదలిచినప్పుడు, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పగా, యేసు ఆ శతాధిపతి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను ఇంత విశ్వాసాన్ని కనుగొనలేదని తనతో ఉన్నవారితో చెప్పారు. ధనం, అధికారం, వైద్యులు స్వస్థపరచలేకపోయిన వ్యాధిని బాగుపరిచింది కేవలం ఆ శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసమే. పేరుకే విశ్వాసమని పిలువబడే చాలామంది తమ జీవితాలలో ఆత్మీయ ఎదుగుదలను చూడలేకపోవడానికి కారణం కేవలం వారిలో ఉన్న అవిశ్వాసము మరియు అల్ప విశ్వాసం మాత్రమే. కాబట్టి మనలో ఉన్న అవిశ్వాసాన్ని పారద్రోలి క్రీస్తునే ఆశ్చర్యపరిచే విశ్వాసంతో మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదము రండి.